హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బీరకాయ కూరని ఎప్పట్లా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ పొడి వేసి చేయడం వల్ల ఈ బీరకాయ కూరకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి మీరు చేశారంటే ఎప్పుడు ఇలానే చేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. రైస్, చపాతీ అందులోకి ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఇది ఎలా చేయాలో చూద్దాము. ఇది చేయడం కోసం నేను బీరకాయని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 1/2 kg వరకు ఉంటాయి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా మగ్గాలన్నమాట. ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నాను. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ తాలింపులోకి బీరకాయ ముక్కలు అనేవి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని మగ్గనివ్వాలి. ఇవి మగ్గే లోపల వేరే ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను తీసుకోవాలి. ఈ నువ్వులని మీడియం ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేయాలి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 4 ఎండుమిరపకాయలను తీసుకోండి. మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి కారాన్ని చూసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు ధనియాలను కూడా తీసుకోండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. బీరకాయ అనేది మనకి మగ్గిపోయిందండి. బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి త్వరగా మగ్గుతాయండి. ఎక్కువ టైం పట్టదు ఇవి మగ్గడానికి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకోవాలి. నువ్వుల పొడిని కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోవాలండి. ఈ బీరకాయలు అనేవి నువ్వుల పొడిలో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిసాక మూత పెట్టేసి ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించామంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ నువ్వుల కర్రీ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.